ఒక బోనం ఎక్కించి వచ్చినాము. నాకు తిండి పెడితే ఇంత తిందామని. రెడీ అయిపోయినా జుట్టుకు ఒక క్లిప్ పెట్టుకోవాలి. మా ఇంట్లో జాని శ్రీజ ఇంకా వండుకున్నారు వాళ్ళు. అయ్యా ఏ ఆగు చేస్తా. అయిపోయిందా అయిపోయిందా అయిపోయిందా. Hello beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another vlog. అందరికి హ్యాపీ బోనాలు. ఆల్మోస్ట్ హైదరాబాద్లో అయిపోయిన తర్వాత ఉప్పల్లో అవుతుంది కదా, సో ఈరోజు మాకు బోనాలు. అన్ఫార్చునేట్లీ జాను శ్రీజు సెలబ్రేట్ చేసుకోలేరు. ఇట్స్ జస్ట్ మీ మామ్ అంతే. ఈసారి ఇట్స్ నాట్ గోనా బి అ బిగ్ వైబ్, బట్ ఎక్సైటెడ్. లెట్స్ సీ. పొద్దున్నే లేచిన అప్పుడే చలి స్టార్ట్ అయిపోయింది. నిజంగా వర్షానికి కొనుక్కుడు కొడుతుంది. కాళ్ళకి సాక్స్లు స్వెటర్లు వేసుకొని వండుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం అవుట్ఫిట్ చూస్ చేసుకుందాము. ఏ అవుట్ఫిట్ వేసుకోవాలి అనేది. మనకి ఎవరు హెల్ప్ చేయనీకే లేరు, వాళ్ళిద్దరు డీప్ స్లీప్ లో ఉన్నారు. సో వీ హ్యావ్ దిస్ 2 అవుట్ఫిట్స్. పర్పుల్, ఇది క్రీమ్ కలర్. ఇది ఆల్రెడీ ఒక 2 సార్లు వేసుకున్నా. ఇది ఒక్కటేసారి వేసుకున్నా, అది కూడా ఒక 2 hours మించి ఎక్కువ వేసుకోలేదు. సో ఐమ్ ప్లానింగ్ టు వేర్ దిస్ వన్. బట్ ఇది చూడండి నా స్కిన్కి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా. ఈ రెండిట్లో ఏది ఐమ్ గోనా పిక్ దిస్ వన్. సో ఇది వేసుకోబోతున్నాను. ఇది ఏంటంటే ఇది బేసిక్గా చీర కొనుక్కొని కుట్టించుకున్నాం ఇట్లా. ఇది ఒకటి మాత్రం నార్సింగ్లో తీసుకున్నా 600 రూపీస్కి. ఇవి చీరలనే అయిపోయింది. కొంచెమే, నేను తినను కూడా తినను. వీళ్ళందరూ ఎంజాయ్ చేయబోతున్నారు. నాకు అది మిగిలిచ్చి రేపు పెడతారేమో. రెడీ అయిపోయినా జుట్టుకు ఒక క్లిప్ పెట్టుకోవాలి. మా ఇంట్లో జాని శ్రీజ ఇంకా వండుకున్నారు. వాళ్ళు లేయని కూడా లేస్తలేరు, బికాజ్ వాళ్ళ పని ఏం లేనన్నందుకు. సో నేను రెడీ అయిపోయినా మా మమ్మీ బోనం కూడా తయారు చేసేసింది. 2 బోనాలు. ఒకటేమో ఫస్ట్ మెయిన్ రోడ్ ఉన్న అమ్మవారికి పోతుంది, ఇంకొకటి ఉప్పలమ్మకి ఇక్కడ సైడ్ ఉంటుంది. సో ఆ 2 రెడీ అయిపోయినాయి. జస్ట్ నేను జుట్టుకి క్లిప్ పెట్టుకొని బయలుదేరేదే. గుడ్ మార్నింగ్ వీళ్ళకి ఇప్పుడు మార్నింగ్ అయ్యింది. ప్రస్తుతానికి టైం 9:05 అవుతుంది. జాని ఇంకా లేచే ఉండొచ్చు. స్నానం చేసి రెడీ కమ్మంటుంది మిమ్మల్ని. ఇంకెప్పుడు రెడీ అవుతారు? అయ్యో ఊకేనే పండగ రెడీ కారా? మైక్ టెస్టింగ్ 1 2 3 స్టార్ట్ అయిందా? ఇది మా మమ్మీ కూర్చోమని చెప్పింది. మా మమ్మీ చేసుకుంది మొత్తం పనంతా కూడా. నేను ఉట్టి దెక్కి అంటే లేదు నేను నా వీడియోలో చూపించాలి మళ్ళీ పని చేసినట్టు అని. వీడియోలో పని చేసింది అంతా ఆమెను చూపించాలి కదా. అంత సీన్లో నేను ఏం పని చేయలేదు. పొద్దున్న నుంచి స్నానం చేసి ఏదో బ్రాండ్ ఒక ప్రమోషన్ ఉంటే అది చేసినానండి, అంతే. అంతకు మించి ఏం లేదు. కట్టేసినవా? పూలు కూడా కట్టాలా? అయ్యా శ్రీజ ఇయ్యలే మమ్మీ, నేనేం చెయ్యాలా? అయ్యా ఏ ఆగు చేస్తా. చాలు టైం లేదు, పూజ చేయాలి నువ్వు. ఇంకా అయిపోయిందా. మా వాళ్ళకి పనులు చేసుకోండి అంటే అస్సలు చేత కావట్లే. మమ్మీ ఈమెకి తీయనీకి వస్తలేదు మమ్మీ. పథకానికి నాకు టైం సరిపోదని ఆల్రెడీ దేవుళ్ళకి అలంకరించింది, అన్ని సెట్ చేసింది. ఈమె అన్ని జస్ట్ అట్లా పెడుతుంది, అన్ని రెడీ చేసి పెడితే. పెద్ద కూతురు ఏం చేసింది మమ్మీ పొద్దునకెంచి? పండుగ కదా ఏం చేసింది ఇంట్లో? నువ్వు ఇప్పుడు పోయి మధ్యలో దూరకు. తెల్లవారుజామున 4కి లేచింది అనుకుంటా. మా మమ్మీ 6కి లేచింది, నేను 4:30 5కి లేచిన. ఇల్లు ఉడిచి తూడిచి. అబద్ధాలు చెప్పనీకి ఉండాల. బోనం ఎత్తుకుంటున్నావు, గమనొచ్చి కట్ట. మా మమ్మీ బోనం ఒకటి తయారు చేసింది. మమ్మీ అట్లా తెంచొద్దు, అట్లా పెట్టాలా? నాకు తెలుసు, నేనే పెడతా కాబట్టి ఎప్పుడు బయట. ఫైనల్లీ మా ఇంటి తోరణాలు
పెట్టు. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఆ సీక్ మీదకించి పెట్టు. ఏ పప్పక్క ఆ సీక్ మీదకించి ఇట్లా ఉంచి పెట్టు రాదే. సీకులే ఇక్కడ స్ట్రాంగ్ లేవు. పడింది. ఏంది ఏం చేస్తావు? ఏం బోనం? ఈ ఫ్రాక్ లో బోనం ఎత్తుకుంటావా? మేము అంతే, మేము ఫ్యాన్సీ. బోనం ఎత్తుకోవాలంటే ఎత్తుకుంటావా? నిన్న ఆమెకు చెప్పిరు బోనం ఎత్తుకోవాలని. అదే వెరీ గుడ్ గర్ల్ అమ్మ మా అను. ఎంత అందంగా ఉందో, అందగత్తే. పిల్లలమ్మ వీళ్ళు. బోనం రోజు మేము మంచిగా రెడీ అయినాం. నేను మమ్మీ ఇద్దరం రెడీ అయినాము. ఈమె ఒక అనాథ, ఇంకొక అనాథ పాపం మాకు వంట చేస్తుంది. వచ్చేలోపు వాళ్ళు రెడీ అయిపోతారు. అందరం కలిసి గుడికి పోతాము. ఫస్ట్ అయితే ఇక్కడ మేము పోయి ఎక్కించేసి వస్తాం. మా సర్లక్కకి ఒక ఛాన్స్ దొరికింది అనుకో, నన్ను మమ్మీని ఎట్లా తిడుతుంది తెలుసా? ఆమె అప్పటి నుంచి వెయిట్ చేస్తుంది. రిటర్న్ ఇంటికి పోతున్నాము. సర్లక్క చాలా కష్టపడిపోయింది, వాళ్ళ కూతురిది బోనం ఎత్తి. నా వల్ల అస్సలకి కాలే. మొహం చూడండి, ఆకలి అవుతుంది. ఒక బోనం ఎక్కించి వచ్చినాము. నాకు తిండి పెడితే ఇంత తిందామని. ఈరోజు నేను వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్. వాళ్ళంతా నాన్ వెజిటేరియన్స్. నేను పన్నీర్ తినబోతున్నాను. ఇంకొక బోనం ఎక్కించి వస్తే అయిపోతుంది కదా అంటే వీళ్ళు ఇంకా లేట్ చేస్తున్నారు. జానీ శ్రీజు ఇద్దరు రెడీ అయిన తర్వాతనే మనం పోవాలా. సో వెయిటింగ్ ఫర్ దెమ్. ఈరోజు ఒక స్పెషల్ చేసింది జస్ట్ ఫర్ మీ. పన్నీర్, వాట్ ఈస్ ఇట్? పన్నీర్ మసాలా. పన్నీర్ మసాలా. ఏం చేయాలా? టేస్ట్ చూడు. టేస్ట్ కాను పిలిచింది. సరిపోయినాయి అన్ని. అన్ని సరిపోయినా. ఆకలి అవుతుంది శ్రీజ, పెడితే తింటా. అయిపోయింది. థ్యాంక్ యూ, ఐఎమ్ డన్. పూరి పన్నీర్ తిని ఆమెకు కూడా అదే తినవే అంటే ఆమె మ్యాగీ తింటుంది. ఎప్పుడు లేనిది మ్యాగీ అంట. ఆ చైర్ సైజ్ చూసండి, టేబుల్ చూడండి. అయినా అను నువ్వేం తింటున్నావు తల్లి? ఏం తింటున్నావు అను? మ్యాగీ తింటున్నావా? ఇంకొక బోనం ఎక్కించి కూడా వచ్చిన మేడం ఇప్పుడు మాయిశ్చరైజర్ పెడుతుంది. ఈ మేడం ఏమో హైలైటర్ పెడుతుంది. ఈ పాటికి రెడీ అయిపోవాలా అంటే ఎంత ఫాస్ట్ గా రెడీ అవుతున్నారు. గుడికి పోట్లే కాబట్టి లేట్ గా రెడీ ఏ అను గుడ్ గర్ల్ కదా నువ్వు. ఇదో దొంగది, దొంగ 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 దొంగది. ఇద్దరు అక్క చెల్లెలు బయటికి వచ్చేటట్టే లేరు. ఏ జానీ శ్రీజ ప్లీజ్ ప్లీజ్ రండి. చూద్దాం ఎంత రెడీ అయ్యారో వాళ్ళు. నేను చూడు బోనం ఎత్తొచ్చిన తర్వాత చేతులు ఈడ మొత్తము, ఈడ ముక్కు అంత పసుపు పసుపు అయిపోయింది. ఎనీవేస్ మంచిగా అయింది దర్శనం, జల్ది అయిపోయింది. చూద్దాం వాళ్ళు ఎట్లుంటారు. అందగత్తే 1. ఓ మై గాడ్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఇంత సేపు రెడీ అయినా జానీ. నేను ఎక్కువసేపు అక్కడ కూర్చున్నా కదా మీరు వచ్చినాక. అవునవునవును కరెక్టే కదా. ఓ మై గాడ్, శ్రీజు ఏమో వేసుకుంది రో. మళ్ళీ టైం పడుతుంది రో. ఐఎమ్ సో డన్, ఎగ్జాస్టెడ్.